పోలీస్ స్టేషన్కి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు జనం ఎట్లా ఉంటారు? ఇప్పుడు లొకేషన్ అనుకుంటా అప్పుడు సిఐడి పిలిచింది కదా విచారణకి, పిలిస్తే వెళ్ళారు కదా ఆయన. లొకేషనో లేకపోతే ఎవరో తెలుగుదేశం వాళ్ళని పిలిచినప్పుడు వెళ్తే పెద్ద ఎత్తున జనం గుమిగూడారు, బాగా రచ్చరచ్చ నడిచింది అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా నడుస్తుంది అంతే. నెల్లూరు పర్యటన కూడా ఇప్పటికే ఆల్రెడీ భద్రత కల్పించడానికి రెడీ అయ్యాం, నెల్లూరు పర్యటన కూడా ఉంది అని అన్నారు నిన్న వీళ్ళు. అంటే ఇప్పుడు జరగబోయే పర్యటనలు అవన్నీ కూడా వాయిదా పడబోతున్నాయా, లేదంటే వాయిదా వేసుకోమని చెప్తుందా ప్రభుత్వం? చూడాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉందా, జగన్ ధైర్యం చేస్తాడా వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ వెళ్ళడానికి, లేదు భయపడతాడా? వాస్తవంగా నాకు తెలిసి బుల్లెట్ ప్రూఫ్ అవసరం ఉండదు, ఎందుకంటే నక్సలైట్ల ప్రాబ్లం లేదు అతనికి. అతనికి ప్రాబ్లం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్యాక్షనిస్టుల ఇంపాక్ట్ ఉంటుంది, బాంబులు గింబులు వేసేటటువంటి, లేదా సర్ప్రైజ్ మర్డర్ అటాక్స్ ఉంటాయి అతని మీద, ఎందుకంటే అతన్ని ఎలిమినేట్ చేయాలనే శక్తులు ఉన్నాయి కాబట్టి. ఇలాంటి వాళ్ళ నుంచినే అతనికి ముప్పు ఉంటుంది. దానికి కారణం సహజంగా శత్రుత్వం అనేటటువంటి కాన్సెప్ట్. అది ప్రభుత్వం క్రియేట్ చేసే శత్రుత్వం లేకపోతే వ్యక్తిగత శత్రుత్వాల ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఆ టైప్లోది ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేకుండా వెళ్ళటం అనేది ఏం జరుగుతుంది. ఇక్కడ ఒక డౌట్, అంటే వీళ్ళు చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లిదే తీసుకుందాం, 679 మంది పోలీసులు, 15 రోప్ పార్టీలు.